కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 14 పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం. 69 రూపాయల పెంపుతో 2369కి చేరిన వరి మద్దతు ధర. రైతులకు సవరించిన వడ్డీ రాయితీ కొనసాగింపుకు కేబినెట్ ఆమోదం. బద్వేల్ నెల్లూరు మధ్య 4 వరుసల జాతీయ రహదారి అభివృద్ధి. సమాజంలోని అసమానతలను తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి. మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని చదువేనని స్పష్టీకరణ. కాళేశ్వరంకు నిపుణుల కమిటీ ఏర్పాటు. చైర్మన్గా ఏబీ పాండ్యా నియామకం. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పంట నష్టం నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 5528 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారుల అంచనా. దాదాపు 51 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన సర్కార్. మహబూబ్ నగర్లో ఆర్జీయూకేటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.